నాదొక చిన్న మాట నానా, నాదొక చిన్న బాధ నానా. ఎప్పుడూ నువ్వు అడగలేదురా. ఎన్నడూ కానీ నేను సభాస్థానానికి ఎత్తించుకునేవాడను కాను. ఈనాడు నీ చెందుకు నేను వీచేశానంటే దానికి గల కారణం ఉన్నది నానా. ఏమిటి కార్యక్రమం? ఏమిటో తెలుసా నా ఎప్పుడా
ఈ సభలో ఎవరు ఉండరా? ఎందుకనగా పరుల మీద మోసము కలుగుగాక. ఈ సమయంలో ఎవరు కూడా ఇచ్చట ఉండరాదు. సరే, అలాగనే ద్రోణ, భీష్మ, కృప, సోమదత్త, భూరీశ్వర సహా నా తమ్ముడైన విధులతో సహా అందరినీ వారి వారి మందిరాలకు పంపించానా? మీ మీ మందిరంకి వచ్చే గుండి తర్వాత రండి. కుమారా, నానా అందరూ వెళ్ళారు. అందరూ వెళ్ళిపోవాలి, ఎవరు ఉండకూడదు. వెళ్ళారు. నేను ఏ తప్పగా మాట్లాడాలి నీతో? చెప్పునైనా కాదు నానా, ఇంతకు నీవు మమ్మల్ని కన్నావా లేక కక్కావా? కక్కిని కూటుపోయి నమ్మకాలం ఎందుకు నానా? కుమారా దుర్యోధన, నానా మీరు నా కొడుకులే, మరి మిమ్మల్ని ఎందుకు మేము సులకనగా చూస్తున్నా? సులకను కాదు నానా, కక్కామంటున్నావే. కన్న బిడ్డల పైన ప్రేమ అనేది లేకుండా ఎక్కడో జన్మించినటువంటి వారిపైన నీ తమ్ముని కొడుకులపై ఇంత ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం ఎందుకున్నానా? మీరందరూ నా కొడుకులే, ముగ్గురు. నా తమ్ముడు పాండురాజు కుమారులు నా కొడుకులే. వారిని మిమ్మల్ని ఒకే సమానంగా చూస్తున్నానా? సమానంగా చూస్తున్నావు. ఏమిటి మీకు బాధ? సకలంగా దొరరా
మీరు అనుకునే తింటున్నారు కదా నానా, ఏమన్నా ఈ సభలో మేము వెళుతుంటే మమ్మల్ని చూసిన వారందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? మాకు ఎంత చిన్నతనంగా ఉండదో తెలుసా? ఏమంటున్నారు కుమారా? సామ్రాజ్యమునకు రాజు ధర్మజుడైతే విన్న నా చెవులు ఏమి కావాలి నాన్న? ధర్మజుడికి అందరూ చేజేరని పలుకుతూ ఉంటే విన్న నా కన్నబట్టలు పగిలిపోతుంటే నేను ఎలా బ్రతకజాలను నాన్న? కుమారాజు ఒకవేళ ఈ రాజ్యానికి రాజు ధర్మజుడు మీ అన్న కదరా? ఎవరు? ధర్మజుడు మీ అన్న కదా. అవ్వారు రాజైన ఒకటే, నువ్వు రాజైన ఒకటే. దాంట్లో అవుతురా నీ మాదిరి నేను అంధుడిని కాదు కాదు నాన్న. నీవు అంధుడైనటువంటి కారణము చేత నీ తమ్ముడైనటువంటి పాండురాజు రాజ్యాన్ని పరిపాలించాడు. నీ తదుపరి అధికారం నాది. నేను అంధుడిని కానీ నేనేమైనా అంధుడునా? ఇప్పుడు శతసులుగా పర్వతం మీ చిన్నాయన మరణించడం మొదలుపోయి మిమ్మల్ని వారిని బాగా నా బిడ్డల వరే పెంచాను కదా. పెంచావు నాన్న, పెంచావు. అది నీ బాధ్యత. పెంచినంత మాత్రమే ఆరు మీ అన్నగారే కదా. ఎవరు? ఆండవులు మీ అన్నగారే కదా నానా. నేను చేస్తూ కుమారుడు నీకు. అవును. నీ తదుపరి అధికారం నాది. ఏదైనా వాడు నా కొడుకే కదా. కొడుకైనంత మాత్రాన రాజ్యాన్ని కట్టబెడతావా? అందరూ అతనే కొడుకున్నారు కదా. ఇంకొక మాట నాన్న, ఏమే మనకు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 56 రాజ్యాలు ఉన్నాయి. 56 రాజ్యాలు ప్రజలందరూ రారాజులందరూ ఏమని కొలుస్తారో తెలుసా?
ధర్మరాజు పక్కన నువ్వు ఉంటావు కదా, ఎవరు నానా? నువ్వు ఉంటావు కదా, ధర్మరాజు నువ్వే కదా రాజు. నేనా? అది ఎలా సాధ్యం నాయనా? ఏంటిరా? ధర్మరాజు రాజు అయితే యువరాజు నేను అంటున్నావు. అది ఎప్పటికీ కాదు నానా. ధర్మరాజు రాజు అయితే ఓ కుండిపోతూ రెండో భీముడు ఉన్నవాడే. వానికి నాకు కలలో కాదుగా మెలకువలోనైనా సరే పొసగనే పొసగదు. ఆ తిండిపోతూ రెండో ఆ భీముడు అవుతాడు యువరాజు, కానీ నేను కాను. కుమారా, నానా, నువ్వే రాజు చూడ. నీ పిచ్చి బుద్ధి మానుచున్నానా? ఏంటిరా? మిమ్మల్ని పెంచాను, వాళ్ళ పెంచాను, నువ్వు కొడుకులే వాళ్ళు కొడుకులే, ఇంకేం తక్కువ ఉందిరా? తక్కువ ఎక్కువ గురించి నేను అడగట్లేదు నాన్న. తక్కువ, బలిపి తక్కువ, నీకు ఏమి తక్కువ? అన్ని ఉన్నాయి, మళ్ళా కానీ నాకు కావాల్సింది ఏం ఆలోచన చూడా? ఎప్పటికైనా నేనే రాజు కావాలి, నేనే పరిపాలించవాలి. ఇది నా ఆకాంక్ష నాన్న, నా కోరిక నాన్న. మరా బ్రహ్మరాజు నామకాసుడు రారాడు అనుకో, ఎవరు? వచ్చు అలా సాధ్యం కాదు నాన్న. నేను ఒప్పను దానికి. మీ చిరాయన రాజుగా ఉండా, నీ పుట్టు అందుడు కాబట్టి రాజ్యం ఏలుతున్న రాజు నీవే. నేనే మన తర్వాత మొత్తం ఏం జరుగుతాయి పరిపాలించాలి కదా. నీ ముందుకెళ్ళి చెప్పాను కదా నాన్న, నీ మాదిరి నేను అందుని కాదు కదా. రాజ్యాన్ని పరిపాలించడానికి నాకేమి తక్కువ, నాకేమి కొదవా? ఒకవేళ ధర్మరాజు రాజు అయితే మా బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందిరా? నా తల్లితో సహా నా తమ్ములతో సహా అందరూ కూడా ఆ ధర్మరాజు చేత నేను ఊడిగ చేయవలను నాన్న. చూడా దుర్యోధన, మీ వెనుతలు కుర్తి మాదిరి ఉన్నారు, వారు కూడా మిమ్మల్ని ఎంత ప్రేమగా చూస్తారు. వాళ్ళు పట్టలు రాళ్ళవుతా ఉన్నానా? వాళ్ళు మిమ్మల్ని తక్కువ చూసినారా? మా అమ్మగారు కూడా వారి చెంత ఊడికి పనులు చేయవలసి వస్తున్నానా? ఈ ధ్యానం ఎవరో నీ కళ్ళు పళ్ళు మాత్రమే చెప్పేట్టుగా ఉంది నాకు అనిపిస్తా ఉంటే. నీ సొంత మాటలు ఎప్పుడూ ఈ మాటలు అడగరా, నా దగ్గరికి నువ్వు రావా?
ఇతను సొంత మాట ఎవరు చెప్పాడు ఎవరు పోషిస్తున్నారు వాడు ఎవరో తెలదు కదా వీళ్ళకి ఏం తక్కువ ఉంది ఏం తక్కువ ఇంత బాధపడతా ఉంటాడు రాజపరిపాలన నామకే వాస్తవంగా నేను చేస్తున్నా కానీ బలిమికి తక్కువ బలిమికి తక్కువ రాజ్యము తక్కువ సిరి సంపద తక్కువ ఏమి తక్కువ ఉందిరా తక్కువ గురించి మాట్లాడడానికి రాలేదు ఇంకేంద్రా నా కొడక ఇంకేంద్రా ఇన్నిసార్లు చెప్పేదా ఒకసారి 2 సార్లు పెట్టేస్తాడని ఎన్నిసార్లు చెప్పేది నా కొడక బిడ్డ పుట్టి ఎట్లా ఉండాలా తండ్రి మాట కాదనకుండా ఉండాలా బిడ్డ నీ మాట నేను అందులో అనుకుంటున్నావా మేము అందుడమైనటువంటి కారణము చేత మా పిల్లలని పరిపాలించారు కానీ నీ మాత్రం నేను అందుడు కాను అన్ని బాగున్నాయి కాదురా నేను మీ కుల పరిశ్రమలకు అందరు సామంతరాజులకు అందరూ కూడా తలంపు తెచ్చుకునేటువంటి బ్రతుకు నాకు ఒరే నా కొడక నా కడుపును ఇప్పుడు చెడగొట్టారు నువ్వా ఎవరు నేను రాజుగా ఉన్నా మీ ప్రెసిడెంట్ పాటలు ఎంత పరిపాలించాడు ఏ విధంగా పరిపాలించాడు చక్కగా ఏం తక్కువ లేకుండా నేను చెప్పిన మాట కాదనకుండా వాడు చెప్పిన మాట కాదనకుండా రాజ్య పరిపాలన ఈనాటి వరకు కూడా మేమేమి లోటు దగ్గర చేస్తున్నాం నాకు పుట్టాడు నా కొడక యాభై నా కొడుకు కూడా ఇప్పుడు ఇచ్చాడు నేను అందుకంట నా జ్యేష్ఠ కుమారుడు అంట నా కొడక కాదురా బయలు అంటానే పెట్టేది నా కొడక నువ్వా నన్ను కాదనుకున్నావు అనుకో నీకు తలకొర పెట్టే దిక్కువాడు ఉండదు వాళ్ళే పెడతారులే పెట్టుకో వాళ్ళే పెడతారు ఎవరురా? 5 మంది ఉన్న వాళ్ళు పెడతారులే తలకూర తలకూర పెడితే అంటుంది నువ్వు కూడా అన్నీ ముందుకే అన్నాను రా. ముందే చెప్పాను నేను. నీ డాడీ పాలతోనే తలకూర పెట్టేస్తావా ఎవరురా? ఈ విధంగా నేను ప్రాణం పోయి పెట్టేస్తా ఆ? ఆ. నువ్వు మీ డాడీ పట్టాలు ఉంటాడు నాన్న నా
ధీరత ధర్మరాజునకు మానిత యువరాజ్య భక్తము సుస్థిర పద కట్టరాముని పలుకు చరిన వాక్యము వంటిది విని. ధరణి వేముల పల్లె ధాతునానా. ధరణి వేముల పల్లె ధాతునానా. నరనాన దాయాదుల నమ్మనరాదు. నానా అమ్మారా దాయాదులంటే తనకిన్న మంట నానా. కొడక నూరా దాయాదు అక్కడ నేను అప్పుడే చెప్పినా రే నానా కాదురా వాళ్ళ దాయాదు వాళ్ళు అన్నదే వాడు అన్నదే మీరు అన్నదే దాయాదు మేము దాయాదు ఉన్నామా మేము ఒక తల్లి పుట్టినాము నేను పేదంటే మీరు పుట్టినారు బాగుంది నాన్న. అంటే మీరు పుట్టినదా ఆ? అంటే మీరు పుట్టలేదా మీ ఆయన పుట్టినాము. మీరే? ఆ, అమ్మడే. పుట్టుకేం ఏం లేదు, దాయాదు. మంచితనంగా చెప్తున్నా. ఆయన తోడే కదా ఆ, ఎక్కడో అరణ్యంలో సతస్సున పడుతున్న చరించినటువంటి మా పుణ్యతన కుమారుడైనటువంటి పాండవులను అస్తినాలకు రావించి మాతో సమానంగా పెంచి పెద్ద చేసి విద్యా పుత్రులు నేర్పించినదే కాక యువరాజ్య పట్టాభిషేకము ధర్మరాజుకి కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మేమేమి కావాలనుకుంటున్నాం? నీ కడుపును నేను చదువుకుంటాము నాన్న. రే పిచ్చిన కొడుకులారా మీరే చెడ్డోళ్ళు ఇప్పుడు బఠాలు కావాలనా నా మనసుకు మీరే చెడ్డోళ్ళు వాళ్ళు బిడ్డలు రా వాళ్ళు బిడ్డలు పెట్టాలి చెడ్డరా వాళ్ళరా మీరు చెడబుట్టారా వచ్చారు నా దగ్గరికి మేము చెడబుట్టామా? చదువుట్టిల్లా నాయన బాగా బతికింటే బిడ్డలు బాగా బతుకుతారు ఆయన బతకరా కాదు నాన్న. నన్నే కాదనుకున్నావు నీకు దిక్కు లేదు నాన్న. ఆఖరికి వాడు పెద్ద కొడుకు చికెన్ కొడుకు సత్తాడా ఎవరు? నా పక్కన వాడ దాటి వాడు 3 గంటలకు వెళ్ళిపోతాడా 3 గంటలు కాదు నాన్న. అప్పుడే పూయడానికి వాడు కాసుకొని ఉన్నాడు. వాడు చికెన్ కొట్టి వాడు తగ్గుతాడా ఇప్పుడు 3 గంటలు రెడీ అయినాడు నా మాట విని దాయాదులంటే తనకిన్న మంట నాన్న.